శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ శుక్రవారం నాటి మరో మంచి కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరేంటంటే బంధం. కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ రచయిత్రి గారి అమ్మ ఫోటో అనే కథల సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. కథ వివరాల్లోకి వెళ్లిపోదాం. విమానాశ్రయం ముందు ఆగింది టాక్సీ. ఇంకా పూర్తిగా ఆగకుండానే డోర్ తీసుకుని దిగబోయింది కౌసల్య. పక్కనే కూర్చుని ఉన్న శ్రీను గబాలన తల్లి చేయి పట్టుకుని ఆపేశాడు. ముండమ్మా, పూర్తిగా ఆగాక దిగుదాము, ఏమిటా కంగారు అన్నాడు. ఈలోగా కారు వెళ్లిపోతే నానా కంగాళి అవుతుంది అంది. అలా వెళ్లదు, మనం దిగి సామాను దింపుకున్నాక వెళ్తాడు అన్నాడు. ఇంకా నయం, మీ చిన్నప్పుడు ఓ మారు ఏమైందో తెలుసా నీకు అంటూ చెప్పడం మొదలెట్టింది. కారు ఆగింది. కూడా వచ్చిన సూర్య దిగి సామాన్లు దించాడు. అమ్మ జాగ్రత్త, నేను వెళ్లి వీల్ చైర్ తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్లాడు శ్రీను. అక్కడ ఉన్న పోలీసు కారు తీయమని విజిల్ వేస్తూ చేతులతో సైగ చేస్తున్నాడు. అది చూసి అతన్ని రమ్మని సైగ చేసింది కౌసల్య. వచ్చాడు అతగాడు. చూడబ్బాయి, సైగ చేస్తూ మళ్లీ చెవులు చిల్లులు పడేలాగా విజిల్ ఎందుకయ్యా, ఏదో ఒకటి చెయ్యి చాలు అంది. హమ్కో తెలుగు నహి ఆతా మాజీ అన్నాడు. సత్యం, ఇదో తిప్పలు, నాకు హిందీ కొంచెం ఆతా, తుమ్ ఒకేసారి రెండు పనులు చేయటం వద్దు హై, చేతులు పడిపోతాయి హై, కావాలిస్తే కాసేపు విజిల్ వేయి, కాసేపు సైగ చేయి హై అని యాక్షన్ చేసి చూపించింది. ఆ ప్రాణికి ఇంకా అర్థం కాలేదు. వెర్రి మొహం వేసుకుని నిలబడ్డాడు. అతనికి ఏదో చెప్పి పంపించాడు సూర్య. అబ్బాయి ఏడు సూర్య, కొంపదీసి దిగకుండా కారులో వెళ్లిపోయాడా? చిన్నప్పుడు కూడా ఇంతే, బస్సులో నిద్రపోయి దిగాల్సిన స్టాప్ దాటి ఎక్కడికో వెళ్లిపోయేవాడు. ఒకసారి ఇలాగే అని చెప్తూ ఉండగా శ్రీను వచ్చాడు. వెంట వీల్ చైర్ తో మనుషులు. అందులో ఆవిడని కూర్చోబెట్టారు. అసలే 4 రోజుల నుండి కాళ్ల నొప్పులు అని అఘోరిస్తున్నావు, నువ్వు కూడా ఓ చక్రాల కుర్చీ తెప్పించు కూర్చోనన్న అంది కొడుకుతో. వద్దులే అమ్మా అన్నాడు శ్రీను. పర్వాలేదు, మొహమాట పడుకు, ఇంకో కుర్చీ తెస్తారు అడిగితే. ఇదిగో అమ్మాయి, నీ పేరేమిటో, వెళ్లి ఇంకో కుర్చీ పట్టరా మా అబ్బాయికి. ఆవిడ చెప్పేది ఎవరూ వినిపించుకోలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుపోయారు. అయ్యో, చెప్పేది వినరే అని మొత్తుకుంటూనే ఉంది. గేటు దాకా వెళ్లారు. అక్కడ ఆగిపోయాడు సూర్య. ఇక ఉంటానమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు ఆవిడ చెయ్యి పట్టుకుని. నేను జాగ్రత్తగానే ఉంటానులే, నువ్వు జాగ్రత్త, అయ్యగారిని కనిపెట్టి ఉండు. ఇద్దరూ కలిసి ఆ టీవీ ముందు కూర్చుని క్రికెట్ చూస్తూ ఒళ్ళు మర్చిపోకుండా వేళకు తినండి అంది. తాలాడించాడు సూర్య. శ్రీను కౌసల్య లోపలికి వెళ్లారు. సామాను మిషన్ లోపలికి వెళ్తే, శ్రీను, నువ్వు సామాను మీద ఒక కన్నేసి ఉంచు, ఇటువంటి చోట్ల దొంగ వెధవులు కనిపెట్టుకుని ఉంటారు, మనం కాస్త జాగ్రత్తగా ఉంటే కొట్టేస్తారు సామాన్లు. నీకు గుర్తుందో లేదో, నీ చిన్నప్పుడు మీ నాన్నగారు స్టేషన్ లో రైలాగగానే సామాన్ దగ్గరే నిలబడి ఉండేవారు. మళ్లీ బండి కదిలాకే స్థిమితంగా కూర్చోటం అంది పెద్దగా. కంగారుగా చూశాడు శ్రీను. ఎవరూ ఏమీ పట్టించుకోలేదు. సెక్యూరిటీ చెక్ కోసం లోపలికి తీసుకువెళ్లారు. ఆ అమ్మాయిని పలకరించి కుశల ప్రశ్నలు వేసింది. నీకు వివాహం అయిందా అని అడిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్లి వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టాడు. ఎదురు వరుసలో కూర్చున్న మనిషిని చూసి ఆవిడ మొహంలో సంతోషం. అరే, మీరు ఈ విమానంలోని వెళ్తున్నారా? మీరు ఒక్కరేనా? సుమతి గారు రావటం లేదా అని అడిగింది. ఆయన కంగారు పడిపోయాడు. ఎవరమ్మా అన్నాడు శ్రీను. మీ నాన్నగారి కొలీగ్ భాస్కర్ గారు అంది. ఆయన వాలకం చూసి, సారీ, అమ్మ మిమ్మల్ని చూసి ఇంకెవరో అనుకున్నారు అని చెప్పాడు వినయంగా. ఆయన తల పంకించి మెల్లిగా లేచి వెళ్లి వేరే చోట కూర్చున్నాడు. అదేమిట్రా, పలకరిస్తే సమాధానం చెప్పకుండా అలా వెళ్లిపోయారు? అప్పట్లో గ్యాస్ కొరతగా ఉండేది. బుక్ చేస్తే 10 రోజులకు కానీ వచ్చేది కాదు. ఎన్నోసార్లు మన సిలిండర్ పట్టుకు వెళ్లేవాడు. మన స్కూటర్ అడిగి తీసుకుని జామ్మని సినిమాకి పోయేవాడు. ఇప్పుడు పలకరిస్తే మొహం తిప్పుకుని పోతాడే అంది. ఆయన భాస్కర్ కాదు, వేరే ఎవరో అన్నాడు శ్రీను. అలాగా, అచ్చు అలాగే ఉంటే ఆయనే అనుకున్నా. మనిషిని పోలిన మనిషి, ఎంత చిత్రమో అనేసి పక్కన ఉన్న మనిషిని పలకరించింది. నీ పేరేమిటి అమ్మాయి? రిత్విక. బావుంది. మీది ఊరా? అవునండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ. అక్కడ ఏం పని? జాబ్ చేస్తున్నాను. పెళ్ళయిందా? లేదు. వయసు ఎంత? 25. నీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా? ఒక అన్నయ్య. అతనికి పెళ్ళయిందా? అయింది. పిల్లలా? లేరు. నీ వదినకి తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా? ఇక భరించలేక లేచాడు శ్రీను. అమ్మా పద, అట్లా వెళ్లి కాఫీ తాగి వద్దామని వీల్ చైర్ తోసుకుంటూ దూరంగా తీసుకువెళ్లాడు. కాఫీ ఇప్పించాడు. షాపులు చూపిస్తూ తిప్పాడు. టాయిలెట్ కనిపించింది. వెళ్తావా అమ్మా అని అడిగాడు. వెళ్తాను అంది. అక్కడ ఉన్న లేడీ వర్కర్ సాయంతో లోపలికి పంపించాడు. చూడమ్మాయి, టాయిలెట్ గోడ మీద ఆడబొమ్మ మగబొమ్మ గబాలను చూస్తే ఒకేలా కనిపిస్తాయి. ఆడబొమ్మకి ఆ గౌన్ ఎందుకు చెప్పు? చక్కగా చీర కడితే ఆడామగా తేడా తెలుస్తుంది కదా అని సలహా ఇచ్చింది. ఆ అమ్మాయి నవ్వేసింది. నిజమే అమ్మగారు అంది. ఈ మాట మీ పెద్దవాళ్ళ చెవిని వెయ్యి, వాళ్ళు మార్పు చేస్తారు అని చెప్పింది. తల్లి బయటికి వచ్చాక మళ్లీ అటు ఇటు తిప్పాడు. ఒక చోట కూర్చోబెడితే పక్కనున్న వాళ్ళని పీకు తినేస్తోంది. ఫ్లైట్ టైం అయింది. బోర్డింగ్ కి రమ్మని అనౌన్స్మెంట్ వినగానే వీల్ చైర్ వాళ్ళు వచ్చి ఆవిడని విమానం ఎక్కించారు. సీట్లో
కూర్చోబెట్టారు. సీటు బెల్ట్ కట్టి అలసటగా ఉందా అమ్మా అని అడిగాడు. పువ్వులా తీసుకొచ్చావు, అలసటేం లేదు అంది. అటుగా వెళ్తున్న ఎయిర్ హోస్టెస్ ని పిలిచి నీకు జీతం ఎంత వస్తుంది అని అడుగుతుంటే వారించాడు. అలా అడగకూడదమ్మా, వాళ్ళేమైనా అనుకుంటారు అన్నాడు. నేనేం తప్పు మాట అన్నానరా, అడగకపోతే ఎలా తెలుస్తుంది? వివరాలు తెలుసుకుని పెట్టుకుంటే రేపు ఎక్కడైనా మంచి సంబంధం కనపడితే వివరాలు చెప్పొచ్చు అంది. నిట్టూర్చి ఊరుకున్నాడు. విమానం కదిలి గాల్లోకి లేచింది. మేఘాలను దాటుకుని ఎత్తుకు వెళ్లిపోయింది. ఎంత బావుందో అని సంబరపడిపోయింది కౌసల్య. కాసేపు చూసి నిద్ర వస్తోంది, కాసేపు పడుకుంటాను అంది. బ్లాంకెట్ తీసి కప్పాడు. కొడుకు చేయి పట్టుకుని నన్ను చంటి పిల్లలాగా చూసుకుంటున్నావు, నాన్నగారికి టికెట్ దొరకకుండా పోయింది, ఆయన కూడా వచ్చి ఉంటే ఎంత సంబరపడేవారు, త్వరలోనే టికెట్ కొని ఆయన కూడా తీసుకెళ్లిపోదాం మనతో అంది. గుండె జారిపోయింది శ్రీనికి. 6 నెలల క్రితం వరకు ఒక రకంగా జరిగిన జీవితం ఒక్కసారి కుదిపి వేసినట్లయింది. శ్రీను వయసు 42 అదేం కర్మమో అన్నీ ఉన్నా జీవితం సాఫీగా సాగలేదు. మొదటి నుండి అడుగడుగునా ఏవో అడ్డంకులు. తండ్రి కేశవరావు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. తల్లిదండ్రులకు ఒక్కడే. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షల సమయంలో బాగా జ్వరం వచ్చి ఒక ఏడు వెనకపడ్డాడు. ఉద్యోగంలో బాస్ కి ఇతని మీద అయిష్టం పడలేక ఉద్యోగం వదిలేశాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లిదాకా వచ్చాక ఆ అమ్మాయి వద్దు పొమ్మంది. అటువంటి దెబ్బలు చాలా తగిలాక ఒక మిత్రుని సాయంతో సింగపూర్ వెళ్లి అక్కడ ముందు ఉద్యోగం, తర్వాత బిజినెస్, జీవితంలో నిలదొక్కున్నాడు. కానీ జరిగిన అనుభవాల వల్ల మనిషి రాటు తేలిపోయాడు. ఏ విధమైన సెంటిమెంట్స్ లేవు. మొక్కుబడి వ్యవహారం. ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులతో ఫోన్ లో సంభాషణ, అది కూడా 4 ముక్కలు. పెళ్లి చేసుకోమని శతవిధాలా చెప్పారు తల్లిదండ్రులు. అలాంటి బాధరబందీలు వద్దు అనుకుని పెళ్లి చేసుకోలేదు. పద్మ అనే తమిళ అమ్మాయితో సహజీవనం. పెళ్లి చేసుకుందామని తను ఎన్నోసార్లు అడిగింది, వద్దు అన్నాడు. 6 నెలల కిందట తండ్రి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. ఫోన్ లో చెప్పండి అని తప్పించుకోవాలని చూసినా కుదరలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయలుదేరి ఇండియా వచ్చాడు. వచ్చాక తెలిసింది తండ్రికి క్యాన్సర్. చూడు కన్నా 70 ఏళ్లు నాకు. ఈ వయసులో వచ్చిన ఈ వ్యాధి తగ్గదని నాకు తెలుసు. ఏదో కంటి తుడుపుకి మందులు వాడటం. నా గురించి ఏ దిగులు లేదు. నా బాధల్లా మీ అమ్మ గురించి. నువ్వు జీవితంలో సరిగ్గా స్థిరపడలేదని దిగులు పడి మీ అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. శారీరకంగా బాగానే ఉంది కానీ మానసికంగా కుంగిపోయింది. మతిమరుపు, చాదస్తం, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. నా క్యాన్సర్ అని తెలిసిన తర్వాత షాక్ కి గురైంది. ఏదీ గుర్తు ఉండదు. నేను పోయినా పెన్షన్ వస్తుంది, ఉండటానికి ఇల్లు ఉంది, కానీ ఒంటరిగా ఉండలేదు. తనని ఎక్కడ ఉంచాలి? ఈ పరిస్థితిలో 4 చోట్ల తిరిగి ఏదైనా ఓల్డేజ్ హోమ్ చూసే శక్తి నాకు లేదు. అందుకే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మీ అమ్మకు ఏదైనా ఏర్పాటు చెయ్యి. ఇల్లు అమ్ముతావో అద్దెకిచ్చుకుంటావో నీ ఇష్టం. ఆ పని అయ్యాక నేను పోయేదాకా నువ్వు ఉండక్కర్లేదు. నా బాడీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాను అని చెప్పాడు. శ్రీని మనసులో ఏదో కదలిక, ఏదో మార్పు. ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇదే విషయం, నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉంటానని చెప్పాడు. తండ్రిని దగ్గర ఉండి చూసుకున్నాడు. రోజు రోజుకి కుంగిపోతున్న తండ్రిని, చుట్టుపక్కల ఏం జరుగుతోందో పట్టించుకోకుండా ఏమిటో మాట్లాడుతూ పిచ్చిదానిలాగా ఉన్న తల్లిని చూసి అతని మనసు ద్రవించిపోయింది. నా జీవితంలో జరిగిన చేదు అనుభవాలు, ఏ పాపం ఎరగని అమ్మా నాన్నలను బలి చేశాను, క్షమించరాని నేరమని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తండ్రిని ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. కొడుకు చేతుల్లో తృప్తిగా కన్నుమూశాడు కేశవరావు. కౌసల్య మనసుకు ఎక్కలేదు ఆ విషయం. బాడీని తీసుకుని వెళ్తుంటే ఎక్కడికిరా నాన్నగారిని తీసుకుని వెళ్తున్నారు అని అడిగింది. ఆయన ఇంకా ఉన్నాడనే భ్రమ. నిజం గ్రహిస్తే తట్టుకోలేదు ఆవిడ. అలాగే ఉండనివ్వండి, చూద్దాం కొన్నాళ్లు అన్నాడు డాక్టర్. ఇక్కడి పనులు చక్కబెట్టుకుని తల్లిని తీసుకుని సింగపూర్ ప్రయాణం అయ్యాడు. మెసేజ్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. పద్మ, ఎలా ఉంది జెన్నీ, అమ్మ ఎలా ఉన్నారు అని. ఫైన్ అని రిప్లై ఇచ్చి, పద్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వీలైనంత త్వరగా మనం పెళ్లి చేసుకుందాం. నాకు బంధాలు వద్దు, ఒంటరిగా సుఖంగా ఉంటాను అని నన్ను నేను మోసం చేసుకుంటూ ఇంతకాలం బతికాను. ఇక నా వల్ల కాదు, నాకందరూ కావాలి. అమ్మ నా దగ్గర ఉండాలి, భార్య పిల్లలు కావాలి. టైప్ చేస్తుంటే కళ్ళు చెమర్చాయి. నాన్నగారు కూడా వస్తే బాగుంటుంది కలవరిస్తోంది కౌసల్య. ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. వస్తారమ్మా, తప్పక వస్తారు, వేరే రూపంలో అనుకున్నాడు మనసులో. విన్నారుగా ఈ బంధం అనే హృదయాలను స్పృశించే చక్కటి కథను. వచ్చే వారం ఇటువంటిదే మరో చక్కటి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.